హనుమంతరావు గారికి నమస్సులతో పద్మశ్రీ అవార్డు గ్రహీతల స్పందనలు. గడ్డ సమయ్య గారు కొన్ని గంటల పాటు పాడగలడు, కానీ ఇప్పుడు కొన్ని సెకండ్లలోనే పాడి ఆ గంటల మాధుర్యాన్ని మనకు అందింపజేస్తారు. ఏమి ఇట్టి శృంగారమైనటువంటి అరణ్యములోన చెలులతో అలరాడుచున్నది యువతి ఇంతి. ఎన్నడూ చూడని లావాణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెరుపులు నేర్చిన మెరుపు తీగ, అవన్నీ తలానికే అవతరించిన అప్సరస ఎవరు? ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయ, మదన మనోహర సుందర నార్య, మయూరాల నర్తకివా, కోకిలకే గలమిచ్చిన కలకంటివా సుందరి. యవనమాత వ్యర్థముగా, యవనమాత వ్యర్థముగా ఎందుకు గడిపెవు మోహనాంగి, మహా జవ్వని వై ఒంటరిగా ఉండనేలా, ఆ పువ్విలి కాడు బాణమును పూనియు నిన్ను కనివేయుచుండెనా, పూల తోటలోన దవ్వున చేరుమి తరుణీ మనిరో. రావే నా రతనాల మొలుక, నా రామ చిలుక. ఈనాడు నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం, ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో ఉండే హరిజనులని ఆశించి జీవితాన్ని కడుతుర్లభంగా గడుపుకునేవాడిని. మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంత్రివర్గానికి మరియు అందరికీ నా కళాభివందనాలు తెలుపుతున్నాను. సమ్మయ్య గారికి ధన్యవాదాలతో శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు, సృష్టికే ఒక కొత్త అందాన్ని తెచ్చారు అన్న పాట అందరికీ తెలుసు. అలాంటి శిల్పి స్థపతి వేలు ఆనందాచారి గారి క్లుప్త సుందర సందేశం. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి, సభలో ఆశీనటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేల అందరికీ కూడా మొట్టమొదట వాళ్ళందరికీ కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వం వారు మన కళాకారులను ఏదైతే ఈ వికసించే ఈ పద్మాలను వాళ్ళు ఏ విధంగా అక్కను చేర్చుకొని అట్టడుగున ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారులను పైకి తీసి వాళ్ళందరినీ గుర్తించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అనేకమైన శతమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు